న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం వద్ద అతి వైభవంగా 6వ వార్షికోత్సవం సోమవారం ఉదయం బ్రహ్మశ్రీ కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి తనయుడు సాయి శర్మ మంత్రోచ్చారణతో ఆలయ మూల విరాట్కు విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం వద్ద అతి వైభవంగా 6వ వార్షికోత్సవం సోమవారం ఉదయం బ్రహ్మశ్రీ కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి తనయుడు సాయి శర్మ మంత్రోచ్చారణతో ఆలయ మూల విరాట్కు విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త కవల గణపతిరావు పలువురు దంపతులు పీటలపై కూర్చొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గణపతి పూజ, పంచామృతాభిషేకాలు, అలంకరణ, అర్చనలు తదితర పూజలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు ప్రసాద వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. वस्त्रं समर्पयामि यज्ञोपवेदं यज्ञोपवेदार्थं पुष्पागरगोर्वापुष्पाय समर्पयामि पुष्पैः पूजयामि दिव्यश्री चन्द्रशा नित्यपुष्टाङ्गरीषणीं ईश्वरीः सर्वभूतानां दामिहोपत्मये श्रियं श्रीलक्ष्मी गणपतिस्वामिने नमः वल्ली देवसेना समेत श्री सुब्रह्मण्याय नमः दिव्यश्री चन्दनं समर्पयामि अलङ्करणार्थे सर्वदा श्री महा गणाधिपतये नमः प्रार्थना नमस्कारान् समर्पयामि. गणपति దండం పెట్టుకున్న పుష్పాలంకరణ చేసి విశ్వోత్పత్తిర్వక్తి సంస్థితగణో విఘ్నే ప్రజావనశ్చర జగద్ధే అందాః అజాయమానో బహుధా విరాజతే సస్యధేభ్యో జాతః నమో రుచాయ బ్రాహ్మయే రుజం బ్రాహ్మణజనయుక్తాః నక్షత్రాణి రూపం అస్మినౌ వ్యాఖ్యం ఇష్టం మనిషానాం అహం మనిషానాం సర్వం మనిషాం జగద్భేషజం శంకరాజ్ఞయా ప్రవర్తమానస్యాభ్య బ్రహ్మణః విధేయవరా श्री परमेश्वर लक्ष्मी गणपति स्वामिनः वल्ली देवसेना समेत सुब्रह्मण्येश्वर स्वामिनः अखंड तेजस्वपूर्णदासिद्ध्यर्थं चैतन्यदासिद्ध्यर्थं श्री लक्ष्मी गणपति प्रसाद सिद्ध्यर्थं దండమ్మా దండం పెట్టుకుని స్వామినే నమః ధ్యాయామి శ్రీ లక్ష్మీ గణపతి స్వామినే నమః వాహయామి. చక్కగా భక్తి శ్రద్ధలతో లక్ష్మీ గణపతయే నమః అనుకోవాలి. సుముఖాయ నమః నమయాయ నమః అనురాయ నమః అగ్రగణ్యాయ నమః అనంతమహిళే నమః అన్నదాయ నమః అక్షరాయ నమః ఓం రుద్రప్రియాయ నమః ఓం ఉమాపుత్రాయ నమః ఓం ఈశానపుత్రాయ నమః ఓం మూషికవాహనాయ నమః ఓం సిద్ధిప్రియాయ నమః ఓం సిద్ధిపదయే నమః ఓం సిద్ధాయ నమః ఓం సిద్ధి వినాయకాయ నమః ఓం మోహిని ప్రియాయ నమః ఓం కదంకాయ నమః ఓం కదంగదాయ నమః ఓం రాజపుత్రాయ నమః ఓం శాలకాయ నమః ఓం సవితా
ఏతే భూమి భారకాః ఏతేషమా విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఆ అక్షంతలు వెనక్కి వేసుకోవడం, ఎడం చేతి వెనక్కి వేసుకోవాలి. ముక్కు మన దేవాలయం ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం వార్షికోత్సవం జరపబడుతుంది. వార్షికోత్సవం అంటే వార్షికం అంటే సంస్కృతంలో సంవత్సరం అని అర్థం. ఎన్నో సంవత్సరం? షష్టమ సంవత్సరం అంటే 6వ. ప్రతి వారం రోజు చేసేటువంటి అర్చనలు ఉంటాయి, వారోత్సవం అని అంటారు. అంటే వారం ఆ యంత్ర ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయం అంటే అందరూ కూడా కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ టు కనకాల మహాలక్ష్మి భర్త కనకాల సుబ్రహ్మణ్యం కుమారుడు శ్రీకాంత్ తో కలిసి ఆత్మహత్యా యత్నం. కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ టు కనకాల మహాలక్ష్మి భర్త కనకాల సుబ్రహ్మణ్యం కుమారుడు శ్రీకాంత్ తో కలిసి ఆత్మహత్యా యత్నం. ఇద్దరు ఫైనాన్స్ వ్యాపారస్తుల ఒత్తిడి తట్టుకోలేక అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యా యత్నం చేసినట్లు లేఖలో వ్రాసినట్లు సమాచారం. హుటాహుటిన చికిత్స నిమిత్తం పెద్దాపురం ప్రభుత్వ హాస్పిటల్ కి స్థానికుల సహాయంతో హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతున్న మున్సిపల్ వైస్ చైర్మన్ కనకాల మహాలక్ష్మి పరామర్శించిన ఎమ్మెల్యే చినరాజప్ప, మాజీ మున్సిపల్ చైర్మన్ సూరిబాబురాజు మరియు ఇతర నాయకులు మెరుగైన వైద్యం కోసం కాకినాడకు తరలింపు. అమ్మా నేను రాజప్పనే కంగారు పడ్డామా, మేము ఉన్నాం కదా, చెప్పాలి చెప్పుకోమన్నా ఎందుకు కంగారు పడుకుంటాను. అయ్యేమో ఆలోచించండి, బాగా మాట్లాడతాను. ఇప్పుడు ఏం పర్లేదు, నేను మాట్లాడతాను. రకరకాలుగా మా గురించి చెప్పుకోవడం శ్రీకాంత్. యాక్చువల్లీ మేము కాకినాడ వైష్ణవి చర్చ్ గోవింద్ చౌదరి గారి దగ్గర మేము సర్టన్ అమౌంట్స్, ఆయన మా ఫినాన్సర్ అనమాట. సో దఫాలుగా మేము కొంచెం అమౌంట్లు తీసుకోవడం ఇవ్వడం అనేది జరిగింది. బట్ లాస్ట్ సెప్టెంబర్కి ఆయనకి మాకు ఉన్న ట్రాన్సాక్షన్ అనేది 12 lakhs అండి. తర్వాత మేము యాక్చువల్లీ బ్యాంక్ లోన్స్కి వెళ్ళడం వల్ల జిఎస్టీలు, ఇన్కమ్ ట్యాక్స్లు, సో ఇవన్నీ మేము క్లియర్ చేయడం కోసం ఆయన 18 lakhs మేము అడిగాము. ఆయన అడగగానే వెంటనే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏమైందంటే యాక్చువల్లీ ఆ బ్యాంక్ లోన్ మాకు రావట్లేదని చెప్తే ఆ ప్రాపర్టీ మీద ఆ ప్రాపర్టీ సేల్ చేసేద్దామని మేము చూసేటప్పుడు గోవింద్ చౌదరి గారు ఆయన ఫ్రెండ్ వచ్చి మేము తీసుకుంటామండి ఆ ప్రాపర్టీ, మీకు అన్నీ సెటిల్ చేస్తామని చెప్పారు. ఆ చెప్పిన మరుక్షణం మేము వాళ్ళ మాటలు నమ్మి రిజిస్ట్రేషన్ చేసామండి. తనఖా రిజిస్ట్రేషన్ చేసాం. తనఖా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వాళ్ళ బాకీలు అందులో కట్ చేసుకోను బ్యాంకుకి కట్టగా మాకు ఇంకా 50 lakhs రావాలి. సో మా మనీ ఏదని అడుగుతుంటే మేము అందరినీ ఆపుకొని వస్తున్నాం కదండి, కంగారు పడకండి అని అన్నారు. లాస్ట్లో ఏమైందంటే నాన్నగారు ముందే ఈ ట్రాన్సాక్షన్ అయ్యే ముందు రోజు నాన్నగారు వెళ్ళి, ఏమండి మేము ఇప్పుడు హౌస్ సేల్ చేస్తున్నాం కాబట్టి మాకున్న ఈఎంఐలు, మాకున్న వడ్డీలు
కట్టలేమండి అని చెప్పి స్పెసిఫిక్గా చెప్పిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన రోజు సాయంత్రం వచ్చి నేను అందరితోని మాట్లాడి అందరినీ ఆపుతున్నాను కదండి, మీరు నా వడ్డీ ఆపకండి అంటే ఈ ట్రాన్సాక్షన్ ఎన్నాళ్ళకి క్లోజ్ అవుతుందండి అంటే సంవత్సరం పట్టొచ్చు, సంవత్సరంన్నర పట్టొచ్చు, అప్పటి వరకు మీ వడ్డీ నాకు ఆపకుండా 1,50,000 ఇచ్చేయండి నెలకి. నాకు 1,50,000 అండి, 5 రూపాయల వడ్డీ. సో యాక్చువల్లీ మేము ఆయన్ని చాలా హంబుల్గా రిక్వెస్ట్ చేసామండి. ఆ 50 lakhs ఏదైతే ఉందో సెకండ్ తనఖా, అది మేము 2 monthsలో మా నాన్నగారు అరేంజ్ చేస్తారండి. ఆ 50 lakhs అమౌంట్ మీరు దయించి ఈ 2 months వడ్డీ ఆపితే ఆ వడ్డీ కలిపి 50 lakhs మీకు ఇచ్చేటప్పుడు అందులో ఇచ్చేస్తామని అన్నాం. ఆయన అయితే డైరెక్ట్గా మీరు 50 lakhs ఈ వడ్డీ ఇవ్వకపోతే కనుక 1,50,000 నా యాక్షన్ వేరేగా ఉంటుంది, మీకు ఇంకా నేనేం చేయాలో అది చేసి చూపిస్తానని అంటున్నారు. ఆయన మాట్లాడిన కాల్ రికార్డింగ్ కూడా ఉందండి, అది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈరోజు జరిగింది అదే అండి. ఈరోజు యాక్చువల్లీ కాల్లో మాట్లాడిందండి. మాట్లాడిన తర్వాత యాక్చువల్లీ మా నాన్నగారు కనకాల సుబ్రహ్మణ్యం గారు అనే వ్యక్తి గురించి నేను విడిగా చెప్పక్కర్లేదు ఊళ్ళో ఎవరికైనా. ఆయన బతికినంతకాలం కింగ్ లాగే బతికారు, అందరికీ దానధర్మాలు చేసుకుంటూనే ఉన్నారు. అలాంటి మనిషిని జస్ట్ ఈ 2 years టైం స్పాన్లో దొరికారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, నానా మాటలు మాట్లాడి, హింసించి, ఇలాంటి మాటలు ఆయన మానసికంగా తట్టుకోలేక చాలా మనోవేదనకు గురయ్యి ఇవాళ మధ్యాహ్నం ఫోన్లో కూడా మీరు రండి అని పిలుస్తుంటే నేనేట్రా నా బతికేట్రా, రమ్మంటే కాకినాడ వెళ్ళడం, వారానికి 4 సార్లు 3 సార్లు తిట్లు తిని రావడమా మన బతుకు అని చెప్పి నన్ను మా అమ్మగారిని పక్క గదిలోకి పంపించి ఆయన బాధ అంతా పేపర్లో రాసుకుని కరెక్ట్గా ఆయన ఏంటి నాన్న ఇదంటే నేను నాన్న కూర్చొని మాట్లాడుకుంటే మరి దీనికి ఇంక సొల్యూషన్ లేదు, అక్కడ తనఖాలు రిలీజ్ చేయాలంటే 50 లక్షలు కావాలి, మనం షాప్ అమ్ముకోలేము, సో ఇదంతా మన చావుకే వచ్చిందిరా, ఇది మనం ఏం చేయలేము, మనం చచ్చిపోయిన తర్వాత అయినా ఎవరేం చేసుకుంటారో చేసుకుంటారని చెప్పి ఇంక మనం వెళ్ళిపోతాంరా, ఈ రొట్టెలో ఉండొద్దు అని చెప్పి అందరినీ మన్నించమని కోరుకుంటూ నాన్నగారు ఆ లెటర్ రాశారు. అంతే అండి. కాకినాడ జిల్లా పిఠాపురంలో పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ప్రతి విషయంలోనూ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారని జనసేన నేత మర్రెడ్డి శ్రీనివాస్ అన్నారు. పిఠాపురం మండలం మల్లం గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగితే దాన్ని పవన్ కళ్యాణ్ కు ఆపాదిస్తున్నారు. కుల వివక్షత అనేది ఎవరు సహించేది కాదు అని మరిన్ని విషయాలు మీడియాతో పంచుకున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ప్రతి విషయంలోనూ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారని జనసేన నేత మర్రెడ్డి శ్రీనివాస్ అన్నారు. పిఠాపురం మండలం మల్లం గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగితే దాన్ని పవన్ కళ్యాణ్ కు ఆపాదిస్తున్నారు. కుల వివక్షత అనేది ఎవరు సహించేది కాదు అని మరిన్ని విషయాలు మీడియాతో పంచుకున్నారు. జిల్లా కార్యదర్శి జనసేన పార్టీ త్వరలోనే ఆయన కూడా మార్కెటింగ్ చైర్మన్ గా పదవి చేపట్టబోతున్నారు. తర్వాత వాకుపల్లి దేవి గారు మన మార్కెటింగ్ చైర్మన్, వారి సురేష్ వాకుపల్లి సురేష్, మన వెంకటేశ్వరు, మిగతా నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ఉద్దేశం 4 రోజుల క్రితం మల్లంలో జరిగినటువంటి ఘటనపై సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు అవన్నింటినీ దృష్ట్యా మీకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. ఒక అతి సామాన్యుడు 5 ఏళ్లుగా ప్లాస్టింగ్ చేయని ఇల్లులో ఏదో సమకూర్చుకొని ఎలక్ట్రిక్ వైరింగ్ చేసుకోవడానికి అతని ఇంటి పక్కన ఉన్న ఆయనకి ఎలక్ట్రికల్కి పనిచ్చారు. ఆ ఎలక్ట్రికల్ పనిచేసే నేపథ్యంలో అతను ఒక హెల్పర్ను తెచ్చుకున్నాడు. ఏం జరిగిందో తెలియదు, ఎవరు ఏమన్నారో తెలియదు, దాన్ని మీటర్ ఆన్ చేశారు. అతను ఎలక్ట్రిక్ షాక్ గురై అతను చనిపోయాడు. అతను జనసేన సభ్యత్వం ఉన్నటువంటి జనసేన కార్యకర్త, చనిపోయిన వ్యక్తి. నిజంగా కూడా నాకు ఈ విషయం నేను మీకు అంతా తెలుసు. నేను నా వ్యక్తిగత కారణంతో మా అబ్బాయి వివాహ సందర్భంగా నేను వార్పుల్లో ఉన్నాను. ఇటువారు కానీ అటువారు కానీ ఎవరో తెలియజేయలేదు. సిఏ గారు ఫోన్ చేశారు నాకు, సార్ ఇలాగా జరిగింది, వీళ్ళు గొడవ పడుతున్నారు, కేసు జరుగుతుంది, ఇలాగా మాట్లాడుకుంటారని చెప్పాం. దాన్ని చక్కగా సరిదిద్దమని చెప్పాం. మీకు అందరికీ తెలియవలసిన విషయం, యాక్సిడెంట్ జరిగిన వెంటనే జానకిరామి గారు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు. అదే హాస్పిటల్ దగ్గర ఎవరైతే బిల్డింగ్ ఓనర్ గారు ఆయన కూడా ఉన్నారు. కొన్ని ప్రాథమికంగా చర్చలు జరిగినాయి, అంగీకారం రాలేదు.
మల్లాడి పెద్దలంతా కూర్చుని ఆ ఊరు వెళ్ళి దాన్ని ఒక అంగీకారానికి తెచ్చి దాన్ని అక్కడ క్లోజ్ చేశారు. దరిమిలా అది అయిపోయిన తర్వాత నిన్న మొన్న ఏదో ఒక ఇడ్లీ అమ్మలేదని లేకపోతే ఏదో పాలు ఇవ్వనన్నారనేటువంటి వార్త బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో మేము చెప్పేది అంటే దాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో బహిష్కరణ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ప్రపంచం వైపు చూడాలంటే ఇదిగో బహిష్కరణకి గురి చేసే విధానం చేశారు. ఈ మాటలన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు నిజంగా నా దృష్టికి చాలా లేటుగా వచ్చింది. మేము చేస్తామా? పవన్ కళ్యాణ్ గారి స్థాయి అది. ఎవరో ఈ నియోజకవర్గంలో కావాలనే ప్రతి విషయాన్ని సెన్సేషన్ చేయడానికి చేస్తున్న కార్యక్రమాలు. ఈవేళ మిత్రుడు జానకిరామ్ గారు చెప్తున్నారు, ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఎటువంటి ప్రస్తావన కానీ ఈ విషయం కానీ జరగలేదు. నిజంగా ఎవరైనా సరే కుల బహిష్కరణ అటువంటి విషయాలు చేస్తే మేము సాగిస్తామా? వెంటనే నాకు తెలిసినట్టు సీఏ గారికి చెప్పాను, ఎవరైనా నోరెత్తితే కేసు కట్టమని చెప్పాను. ఎవరైనా ఉపేక్షించే పద్ధతి లేదని చెప్పాను. జన సైనికుడు నాకు కేసు కట్టమని చెప్పాము. 2 గంటల్లో నాకు తెలిసిన 2 గంటల్లో వివాదాన్ని పరిష్కరించాం. అది అలా ఉండగా దీంట్లో అసలు పవన్ కళ్యాణ్ గారిని ఆయన పేరు ఉచ్చరించడానికి అసలు ఎంతవరకు భావ్యం? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? అసలు సంబంధం ఉందా? అది ప్రతి విషయానికి పవన్ కళ్యాణ్ గారి మైకి పుచ్చుకొని ప్రతిదీ పవన్ కళ్యాణ్ అంటే అర్థం ఏంటి? అసలు ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? మేము ఒక రాజకీయ పార్టీగా ముందు నుంచి ఒకటే చెప్తున్నాం, కులాల మతాల ప్రస్తావన లేని పార్టీ జనసేన పార్టీ. మేము క్యాస్ట్ బేస్లో పార్టీని కార్యకర్తలను ఐడెంటిఫై చేయము. మా దాంట్లో ఉన్నది ఒకే ఒక విభాగం, జన సైనికుడు లేదా వీర మహిళ. ఎస్సీ కానీ మైనారిటీ కానీ ఏ విభాగాలు ఉండవు మా పార్టీలో. వీ డిడ్ నాట్ ఐడెంటిఫై ఎనీ క్యాడర్ బై క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్. మతం కానీ కులం కానీ చూడండి ఏకైక రాజకీయ పార్టీ ఈ దేశ చరిత్రలో జనసేన పార్టీ. సనాతన ధర్మం గురించి మాట్లాడతారు. సనాతన ధర్మం అంటే ఏమిటి? అందరినీ సమానంగా చూడమని. దాని అర్థం ఏంటంటే ఎవరిని వేరే వాళ్ళని డిజోన్ చేయమని అని చెప్పదు. సనాతన ధర్మం అంటే నాసిరిన్ ఖాన్దే సనాతన ధర్మం అంతే తప్పించి సనాతన ధర్మం పేరెత్తినంత మాత్రాన అదేదో మీరు ఎవరినో ఓన్ చేసేసుకున్న విషయం కూడా కరెక్ట్ కాదు. ఇది మీ అందరికీ ఒకటే హెచ్చరిస్తున్నాం, ప్రతి విషయానికి పవన్ కళ్యాణ్ లింక్ చేయడం లాగడం అన్నది మాత్రం చాలా తీవ్ర ప్రమాణాలకు దారితీస్తే మీకు చెప్తున్నాం. నిజంగా మేము తప్పు చేస్తే మమ్మల్ని అనండి. నిజంగా జనసైనికుడు ఏమైనా చేస్తే తప్పకుండా చట్ట ప్రకారం ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటాం. ఎవరిని ఉపేక్షించాం. మేము ఒకటే చెప్తున్నాం, ప్రతి చిన్న విషయాన్ని సెన్సేషన్ చేయొద్దు. మేము ఇక్కడ అహోరాత్రులు పవన్ కళ్యాణ్ కోసం పనిచేసే ఎంటైర్ టీం ఉంది. ఈ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఏ రకంగా ముందు తీసుకెళ్లాలనేటువంటి నిరంతర ప్రక్రియ జరుగుతుంది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ లేపైన అనుక్షణం ఒక డేగ కనుతో ఇక్కడ ఈ నియోజకవర్గంతో కూడా వీధిని పరిశీలిస్తారు. ఇక్కడ సమస్యల్ని ఐడెంటిఫై చేస్తారు. నిజంగా నేను చెప్తున్నా ఇన్ఛార్జ్గా నాకు తెలియకుండా కూడా ఎన్నో రకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇక్కడ. ఎందుకంటే వారికి ప్రత్యేక విభాగం ఉంది. వారంతా పిఎస్ వస్తారు, ఓఎస్డి వస్తారు, స్కూళ్ళ బౌండరీ వాల్స్ కావచ్చు, డ్రైన్లు కావచ్చు, ఏ సమస్య అయినా సరే నిరంతరం పరిశోధన జరుగుతుంది ఇక్కడ. ప్రతి దానికి కట్టుకోండి, ప్రతి కార్యక్రమం చేస్తున్నాం. మేము నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి చేయాలంటే ఈ చిన్న చిన్న విషయాల్లో మా నాయకుడిని మమ్మల్ని బంధించే ప్రయత్నం మాత్రం చేయకండి. మీరు మళ్ళీ ఇటువంటి ప్రయత్నాలు చేస్తే తీవ్ర పరిమాణాన్ని హెచ్చరిస్తూ ఒకటే చెప్తున్నాం, ప్రతిదీ రాజకీయం చేయకండి. నిజంగా జన సైనికుడు అనేది తప్పు చేస్తూ ఉపేక్షించాం. మా అధ్యక్షుడు ఎప్పుడో చెప్పాడు, నిజంగా ఎవరైనా కుల బహిష్కరణటువంటి విషయాలు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. చట్ట ప్రకారం వారి మీద తీసుకొని చర్యలు తీసుకుంటాం. ఈ సంఘటన ప్రత్యక్ష సాక్ష్యం జానకిరామయ్య గారిని కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వకఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ముస్లింలు ఆందోళన చేపట్టారు. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వకఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ముస్లింలు ఆందోళన చేపట్టారు. కొత్తపేట నియోజకవర్గం ముస్లిం ఐక్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక మసీదు వద్ద నుంచి అధిక సంఖ్యలో ముస్లింలు కోనసీమ ముఖద్వారం, రావులపాడు జంక్షన్, అంబేద్కర్ నగర్, మార్కెట్ రోడ్డు మీదుగా శాంతియుత ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగాన్ని రక్షించాలని, దేశాన్ని పరిరక్షించాలని, వకఫ్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో వినతి పత్రాలను సమర్పించారు. రక్షించుకుందాం మాకొద్దు వక్ఫ్ సవరణ మాకొద్దు సవరణ బిల్లును కాపాడుకుందాం, మత సామరస్యాన్ని రక్షించుకుందాం, భారత రాజ్యాంగాన్ని
భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలి. వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేయాలి. వక్ఫ్ సవరణ బిల్లును కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. మత సామరస్యం రద్దు చేయాలి. మోదీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని మోదీ ప్రభుత్వం అన్యాయంగా చేసిన వక్ఫ్ సవరణ చట్టాన్ని రక్షించుకుందాం. భారత రాజ్యాంగాన్ని వర్ధిల్లాలి. మత సామరస్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రావులపాలెం బాలుర ఉన్నత పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉచిత 45 ఉపకరణములను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రావులపాలెం బాలుర ఉన్నత పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉచిత 45 ఉపకరణములను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. వివిధ భాగాల్లో ఉన్నటువంటి శుభదినం. ఎందుకంటే సుమారు శ్రీ బండారు సత్యానందరావు గారి యొక్క అమూల్యమైన చేతుల మీదుగా వారికి ఉపయోగపడినటువంటి వస్తువులను, ఉపకరణాలను కూడా అందజేస్తున్నారు. ముందుగా నేటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఎంపీ గారు ప్రత్యేక అవకాశాల విద్యార్థులకు మరి ఉచితంగా ఉపకరణాలు పంపిణీ కార్యక్రమాలు విచ్చేస్తుంది. గవర్నమెంట్ ఎంపీడీసీ గారికి, పట్టాల గారికి, మరి వేదిక ఉన్న మా స్కూల్ కమిటీ చైర్మన్ గారికి, మరి ఇతర పెద్దలందరికీ, ఎంఏఓ గారికి, మరి ఈ కార్యక్రమాలు విచ్చేసిన మరి తర్వాత అమూల్యమైనటువంటి విలువైనటువంటి పరికరాలు చిన్నారులకి మరి వారు చాలా ప్రేమతో, ఆనందంతో, మరి జీవితంలో ఎటువంటి ఆనందం రాదు, అంత ఆనందంతో మన ప్రీతమ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా అందజేస్తున్నారు. మరి వారితో పాటు అలా మండల పెద్దలు, అలా గ్రామ పెద్దలు, మీరు తీసుకున్నాను చక్కనటువంటి ఆ యొక్క తేనెటి విందును ఆ విద్యార్థులకి మరి ప్రీతమ శాసనసభ్యుల చేతులు అందజేస్తున్నారు. చాలా సంతోషం. మరి తల్లిదండ్రులకు కూడా చాలా ఆనందం. ఎందుకంటే మనం కొనుక్కోలేటువంటి పరికరాలు, మనకి ఆర్థిక స్తోమత లేదు, మరి వేరే సమస్య. మరి ప్రీతమ శాసనసభ్యులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మరి వారికి ఎన్ని ఒకసారి వినండమ్మా. కొత్తపేట నుంచి జి నిత్య తోమగలన్, రావులపాలెం నుంచి భక్తుల మనోజ్, పర్లపురాలు అభిరామ్. గౌరవ శాసనసభ్యులు వారికి అమూల్య చేతుల మీదుగా కిట్స్ అని పంపిణీ చేయబడుతుంది. ఆ చిన్నారి తీసుకొచ్చి అక్కడ నేర్చుకోవాలని జడ్పీటీసీ సభ్యులు శ్రీ కురుపూరు శ్రీనివాసరావు గారు,
అలాగే పెద్దలు ఉడుపిడి గుత్తుల ప్రతాపి రామారావు గారు, మన మండల తెలుగుదేశం అధ్యక్షుడు గుత్తుల ప్రతాపి రామారావు గారు, అలాగే వివిధ ఉపకరణాలు నేడు ఇక్కడ చేపట్టడం ఉచితంగా ఉన్న వారికి వివిధ రకాల ప్రత్యేక ప్రతిభావంతులుగా భగవంతుడు వారికి ఒక శక్తిని అందివ్వడం, వారి శక్తిని ఇంకా పెంపొందించుకోవడం కోసం ప్రభుత్వ పరంగా వారికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల ఏర్పాటులో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశం కొన్ని స్కూళ్ళు ఏర్పాటు చేయడం, ఆ స్కూళ్ళలో వారికి ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించడం, వాళ్ళు ఇంప్రూవ్ చేయడం, వాళ్ళలో ఉన్న ప్రతిభను గుర్తించి ఏ విధంగా వారికి ఈ సహాయ సహకారాల ఉపకరణాల రూపంలో కానీ వారికి ఫిజియోథెరపీ కానీ ఇతరత్ర అనేక రకాలైన ప్రత్యేకమైన ఇంప్లిమెంట్స్ కూడా ఉపకరణాలు కూడా అందించే కార్యక్రమం చేయాలని ఆలోచనతో చేయడం, దానికి అధ్యక్షుడు ఎండో గారు, గౌరవ జడ్పీ సభ్యులు కొడుకుడు శ్రీనివాస్ గారు, ప్రభుత్వం యొక్క ప్రత్యేక ప్రతిభావంతులకు ప్రత్యేకమైన ఉపకరణాలు ఈనాడు ఇంచుమించు ఒక 45 మందికి హీరింగ్ ఇంప్లిమెంట్స్ కానీ 11 మందికి వినికిడి మిషన్లు ఒక 11, వీల్ చైర్స్ ఒక 13, సిపి చైర్ 5, సిపి చైర్ డైలాక్స్ 5, రోలర్ బిగ్ రోలర్ బిగ్ అంటే చూపు గిఫ్ట్ 1, ట్రైసైకిల్ 3, 45 వస్తువులు ఇక్కడ అందించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ స్కూల్ కూడా గతంలో శాసనసభ్యులు కూడా ప్రారంభించడం జరిగాయి. అక్కడ ఉచ్చులో కానీ ఇక్కడ రావులపాలెం అక్కడ స్కూల్ కానీ 4 మండలాలకు స్కూల్ పెట్టడం, వివిధ గ్రామాల నుంచి అక్కడ తీసుకురావడం, వారికి ప్రత్యేకమైన శిక్షణ అంటే వారు పొందగలిగిన స్థాయిలో వారికి ఏ విధంగా వారికి ఫిజియోథెరపీ ఇతర కార్యక్రమాల ద్వారా వారికి కొంచెం సహాయ సహకారాలు అందివ్వడం జరిగాయి. దానికి కొనసాగడానికి ఇక్కడ పరికరాలు కూడా అందివ్వడం. మన మధ్య మనం ఇక్కడ ఇదే గ్రౌండ్ లో కూడా ఒక పెద్ద మీటింగ్ కూడా పెట్టాం. అంటే వివిధ కేటగిరీకి సంబంధించిన పిల్లలు, చదువుకునే పిల్లలు కాకుండా మిగతా వారికి కూడా వారు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. ఆ రోజు ఎన్నికల కోడ్లో ఎక్కువ సమయం ఉండకపోయాం, కానీ అలా మంత్రి గారిని కూడా తీసుకురావాలి అడిగారు. కానీ ఎన్నికల కోడ్ వల్ల వీలు కాలేదు. ఇప్పుడే ఎంతో చెప్పారు 450 మందికి 435 మందికి ఇంప్లిమెంట్స్ కూడా వచ్చి ఇక్కడ రూముల్లో ఉన్నాయి. వారందరూ కూడా మళ్ళీ పంపిణీ చేయడం జరుగుతుంది. ఒక కార్యక్రమం పెట్టి ఇక్కడ కొన్ని రావాల్సి ఉన్నాయి, ఇది ఫిట్ చేయాలి. ఒక డేట్ అనుకుని 435 మందికి కూడా ఈ ప్రత్యేక ప్రతిభావంతులందరికీ కూడా ఆ పరికరాలు కూడా అందివ్వడం జరుగుతుంది. సమాజంలో అన్ని వర్గాల వారికి అందరికీ ఈ విధంగా ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ప్రధానమంత్రి మరియు శ్రీ నరేంద్ర మోడీ గారు, వీరందరి యొక్క కృషితో కొన్ని కార్యక్రమాలు అన్ని వర్గాలకు అందించడానికి నియోజకవర్గ శాసనసభ్యుగా నా వంతు కృషి నేను చేస్తూ ఉన్నాను. అధికారులు కూడా దాంట్లో భాగస్వాములు అవుతూ ఉన్నారు. ఇప్పుడే మూడో కార్యక్రమం నాకు ఉదయం ఒక టీచర్ గారు వాడపాలలో రిటైర్మెంట్, అదేవిధంగా యూటీఎఫ్ఆర్ బడిపోవడం అనే కార్యక్రమం శ్రీనివాసపేట కొత్తపేటలో ఒక కార్యక్రమం, మరి మూడో కార్యక్రమం ఇది. ఇంకో 2 కార్యక్రమాలు కూడా ఉన్నాయి. స్కూల్కి సంబంధించిన విద్యా వ్యవస్థకు సంబంధించిన కార్యక్రమాలు ఈనాడు నేను ప్రారంభించుకోవడం జరిగింది. మన ఎండి గారు మన కలిసి ఇవాళ కన్వీనెంట్ కౌంటర్ సెంటర్ పార్టీ పెట్టుకోమని అనుకోవడం జరిగింది. ఇవన్నీ అంటే చెప్పి ఆలస్యం గంట అనుకున్న షెడ్యూల్ 1 గంట లేట్గా ఉన్నాం. పిల్లలు ఇబ్బంది పడకుండా ఇక్కడ భోజన వసతులు కూడా ఏర్పాటు చేశారు, తెలియజేశారు. అనుకున్న సేవా సంస్థ తరఫున భోజన వసతులు కూడా ఏర్పాటు చేశారు. పిల్లలు ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా వల్ల వారి స్వస్థలానికి తీసుకెళ్లాల్సిన అందరినీ కోరుకుంటూ ఈ పరికర పంపిణీ కార్యక్రమంతో అందరికీ పూర్తి చేద్దామని మనం తీసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. కాకినాడలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా ఆన్లైన్ రమ్మీ, పేకాట, లాటరీ గేమ్స్ ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్న ఉద్యోగులు. కాకినాడలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా
ఆన్లైన్ రమ్మీ, పేకాట, లాటరీ గేమ్స్ ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్న ఉద్యోగులు. మొబైల్ మాట్లాడడం, వాట్సాప్ చాటింగ్, యూట్యూబ్ కి మొదటి ప్రయారిటీ ఇస్తున్న ఎంప్లాయీస్. గ్రీవెన్స్ లోనే నిద్రపోతున్న కొందరు ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు వస్తున్న అర్జీదారులు మొక్కుబడిగా కార్యక్రమంలో పాల్గొంటూ టైంపాస్ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై మీడియా కెమెరాలకు చిక్కారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం బైపాస్ లో నిత్యం ట్రాఫిక్ అంతరాయం కలుగుతూ వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులు పడుతున్న అధికారుల్లో చలనం లేకపోవడం దారుణమంటూ పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం బైపాస్ లో నిత్యం ట్రాఫిక్ అంతరాయం కలుగుతూ వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులు పడుతున్న అధికారుల్లో చలనం లేకపోవడం దారుణమంటూ పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు కోరంగి పోలీస్, యానాం పోలీస్ పనితీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఆదివారం రాత్రి ఇష్టారాజ్యంగా బైపాస్ లో ఉన్న ఇండియన్ ఆయిల్ వారు సుమారు 3000 లీటర్లు డీజిల్ ను AP 39TL 1815 బొలెరో వాహనంలో కొట్టడం జరిగింది. ఆ డీజిల్ తరలించే క్రమంలో పోలీసులు సమాచారం ఉండడంతో డ్రైవర్ చాకచక్యంగా యానాం మార్కెట్లో వాహనాన్ని వదిలి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొసమెరుపు ఏమిటంటే పెట్రోల్ బంక్ వారు సర్వీస్ రోడ్డుపై నిర్లక్ష్యం నిలుపుదల చేస్తూ అడిగితే కొడుతున్నట్లు సమాచారం. ఎవరికి ఎక్కడికి వెళ్తుందని చెప్పారు మీకు? బోట్కి వెళ్తుందని చెప్పారండి. 3 వెహికల్స్ ఏ విధంగా ఉన్నాయి? టిన్ అంటే బ్యారల్ అండి, 1000 లీటర్ల బ్యారల్. ఎన్ని 3 ఉన్నాయండి. 3 అంటే కలిపి కొట్టేశారు. 3 లీటర్లు అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.